Hello, hello. Hearty welcome to today's session and a wonderful evening to you all. Good evening, ఈరోజు ma'am. Good evening, నమస్తే. ma'am. Good evening, very good evening all of you. Good evening, ఈరోజు madam. ఈ సెషన్ డైరెక్ట్ గా అటెండ్ అవుతున్న వాళ్ళు అలాగే యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళందరూ కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ మీ. Yeah. Today we have a wonderful event, we can say life changing movement, I can assure that. అండ్ దానికన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం తెలియజేద్దాం అనుకుంటున్నా అందరికీ. నాకు కొంతమంది కామెంట్ లో మెసేజ్ పెడుతున్నారు వీడియోస్ చూసిన తర్వాత, మేడం ఎలా జాయిన్ అవ్వాలి మీ సెషన్స్ అన్నది. సో నా ఫోన్ నంబర్ ప్రతి వీడియోలో కూడా మాక్సిమం ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ ఆర్ డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి నాకు రీచ్ అవ్వచ్చు. ఇక్కడ అటెండ్ అవుతున్న వాళ్ళందరూ కూడా అలా రీచ్ అయిన వాళ్ళే. సో యూట్యూబ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇంతమందితో నేను కనెక్ట్ అవ్వడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడుతున్నందుకు. అంతేకాకుండా చాలామంది వీడియోస్ చూస్తున్నారు అండ్ షేర్ కూడా చేస్తున్నారు, వాళ్ళ నియర్ అండ్ డియర్కి కామెంట్స్ తెలియజేస్తున్నారు, లైక్స్ బి చేస్తున్నారు. పేరు పేరున మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, నన్ను ఇలా మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ మీ అందరికీ నేను ముందే తెలియజేసా, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ మిషన్ టు హెల్ప్ 1 lakh women, okay, to live a complete and fulfilled life with all sorts of happiness. సో నేను లాస్ట్ జూన్లో ఈ సెషన్ స్టార్ట్ చేశా, ఇంకా 1 year కాలేదు. కానీ ఎంతోమంది విమెన్ అండ్ గర్ల్స్ ఈ సెషన్స్ ద్వారా చాలా డెవలప్ అవుతున్నారు, అన్ని విధాలుగా కూడాను వాళ్ళ లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆ రిజల్ట్స్ అన్నీ నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా. అవి చూస్తుండేటప్పుడు వింటుండేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏ మోటోతో అయితే స్టార్ట్ చేశానో ఈ స్నేహ, అది ఇంత సక్సెస్ఫుల్గా అందరికీ రీచ్ అవ్వడం, అలాగే వాళ్ళ లైఫ్లో వండర్ఫుల్ రిజల్ట్స్ రావడం, అది వాళ్ళు షేర్ చేయడం, ఇదంతా కూడాను నాకు జస్ట్ లైక్ ఎనర్జీ బూస్టర్. ఓకే, ఇంకా నేను మంచి మంచి ఐడియాస్ చేయడానికి, అలాగే ఇంకా వండర్ఫుల్ వాల్యూ మీకు అందించడానికి కూడా నాకు అది చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. సో ఈ సెషన్లో పాల్గొంటున్న వాళ్ళు డైరెక్ట్గా మనకి గ్రూప్లో కూడా మీ తాలూకా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడాను మీ కామెంట్స్ రూపంలో మీరు తెలియజేస్తున్నారు, మీకు కూడాను ధన్యవాదాలు. సో ఈరోజు సెషన్ ముఖ్యంగా ఏంటి అంటే, మనలో దాగి ఉన్న శక్తిని కానీ మనం సరైన విధంగా ఉపయోగించుకుంటే జీవితంలో ఎటువంటి వండర్స్ జరుగుతాయి. ఓకే, ఒకవేళ మనం కానీ మన లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేసి చూస్తే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనం చూడగలం. ఆ అద్భుతమైన ప్రపంచం మన కోసం వెయిట్ చేస్తుంది, మనమే వెళ్ళడం లేదు అక్కడికి. ఓకే, ఎంత అద్భుతమైన ప్రపంచం మన కోసం ఎదురు చూస్తూ ఉంది, గుర్తుంచుకోండి అందరం. ఓకే, కానీ మనమే ఏం చేస్తుంటాం అంటే రకరకాల లిమిటేషన్స్తో మన మైండ్కి మన మనసుకి ముసుగులు వేసేసుకొని ఆ అద్భుతమైన ప్రపంచాన్ని చూడకుండా, ఎక్స్పీరియన్స్ చేయకుండా కేవలం మన చుట్టుపక్కల ఉన్న దానికే ఫిక్స్ అయిపోతూ ఉన్నాం. కానీ దాన్ని కానీ ఓవర్కమ్ చేసి చూసామా, అప్పుడు ఉంటాయి అసలైన వండర్స్ అండ్ మ్యాజిక్స్ లైఫ్లో. ఓకే, సో అదేంటో ఫస్ట్ చూసేద్దాం. మరి రెడీనా మీ అందరూ తెలుసుకోవడానికి ఎలా ఉంటుంది ఏంటి ఆ ప్రపంచం అన్నది? ఓకే, సో రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ లుకింగ్ ఎట్ యూ అండ్ ఆల్ ద స్మైల్స్ ఆన్ యువర్ ఫేసెస్. అండ్ మన అంజలి అమ్మ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో షీఈ్ ఫ్రమ్ కాలిఫోర్నియా, అమెరికా. మనం అనుకున్నాం కదా మన స్నేహ రాత్రి పగలుల సమ్మేళనం. అలాగే ఇండియా అమెరికాల ఫ్రెండ్షిప్. ఈ విధంగా అంటే మనం ఒక మంచి మనస్సుతో ఒక సంకల్పం చేస్తే అది ఎంత దూరమైనా వెళ్తుంది అన్నదానికి రుజువు ఇదే. ఓకే, దానికి టైంతో కానీ ప్లేస్తో కానీ సంబంధం ఉండదు.
ఆ మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, ద లైక్ మైండెడ్నెస్, నేను నా జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవుతాను అన్న మనస్తత్వం ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా రీచ్ అవుతుంది మన స్నేహ. ఓకే, వాళ్ళు కూడా అలాగే కనెక్ట్ అవుతున్నారు. సో అందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలమ్మా, నన్ను ఇలా రీచ్ అవుతున్నందుకు. అలాగే నా ఈ జీవితాన్ని ఈ విధంగా మీ సేవకై ఉపయోగించడానికి నాకు అవకాశం ఇస్తున్నాను. ఓకే, నౌ లెట్ us move to today's topic. Yeah, welcome to Sneha, a true friend of yours. అండ్ అగైన్, ఇంతవరకు ఒకవేళ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఈ వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. నా ఈ సర్వీసెస్ ఇంకా ఎక్కువ మందికి అందించడం కూడా అవుతుంది. దానిలో మీరు కూడా పాలు పంచుకున్నట్లే అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ టు యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. I can assure you that. ఓకే ఓకే అమ్మా, జనరల్గా మనలో ఎంతో పవర్ దాగి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హనుమంతుడికి తనలో ఉన్న శక్తి తనకు తెలియదు కదా. తను నార్మల్గానే ఉన్నాను అనుకుంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే రాముడితో పాటు మిగతా వాళ్ళందరూ కూడాను తనలో ఉన్న శక్తిని గుర్తు చేశారో అప్పుడు ఆ సముద్రాలనే దాటి ఒక వైపు నుండి ఇంకో వైపుకి వెళ్ళగలిగాడు. అలాగే అంతవరకు తను చెయ్యలేను అనుకున్న విషయాలు కూడాను సాధించుకొచ్చాడు కదా. అలాగే మనలో కూడా ఎంతో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. కానీ అది మనకి తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ రొటీన్ లైఫ్ మనం లీడ్ చేస్తూ ఉంటుంటాం. అంటే సాధారణంగా ఎలా అయితే ఇలాంటి విషయాలు తెలియకుండా ఉన్న వాళ్ళందరూ కూడాను జనరల్గా మనం లైఫ్ లీడ్ చేస్తాం. ఎవరు ఏది చేయకుండా ఉండరు కదా. డే టు డే లైఫ్ ప్రతి ఒక్కరు కూడాను లీడ్ చేస్తూ ఉంటాం. ప్రొఫెషనల్గా, పర్సనల్గా, ఫ్యామిలీ పరంగా అన్నీ రకరకాలు ఉంటూనే ఉంటాయి. కానీ అవన్నీ విషయాలు కూడా మనం ఇంకా బెటర్గా, పర్ఫెక్ట్గా, ద బెస్ట్గా ఉండాలి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో ఏ శక్తి దాగి ఉంది. ఓకే, మనలో ఉండే ఆ హిడెన్ పవర్ ఏంటి, అది కానీ మనం తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన జీవితాన్ని మనమే తిరిగి రాసుకోవచ్చు. మన జీవితాన్ని మనమే వండర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. మన జీవితంలో మనమే మ్యాజిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్. సో ఈ అద్భుతమైన శక్తి ఏదైతే మనలో ఉందో ఆ శక్తి మన చుట్టుపక్కల కూడా ఉంటుంది, మన లోపల కూడా ఉంటుంది. మన యూనివర్సల్ ఎనర్జీ అని దేన్నైతే అనుకుంటున్నామో ఆ యూనివర్సల్ ఎనర్జీ మొత్తం యూనివర్స్ అంతా ఉంటుంది కదమ్మా, స్ప్రెడ్ అయ్యి, అది మనలో కూడా ఉంటుంది. అయితే మనలో ఉన్న ఆ యూనివర్సల్ ఎనర్జీ మనకి ఎంత అవసరమో అంత అందుకుంటున్నామా మనం? ఇది ప్రతి ఒక్కరం కూడా ఒకసారి ఆలోచించాలి. అంటే మనం ద బెస్ట్ అవ్వడానికి ఎంత శక్తి అయితే మనకు అవసరమో అంత శక్తిని మనం పొందుతున్నామా లేదా? ఓకే, అది ఎలా తెలుస్తుంది మనకి అంటే మనలో ఎప్పుడైతే పేరుకుపోయి ఉన్న నెగిటివిటీస్ అన్నీ, నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ వన్ బై వన్ మనం రిమూవ్ చేసుకుంటూ వస్తుంటామో ఆటోమేటిక్గా మన హార్ట్ అండ్ మైండ్ ప్యూర్గా తయారవుతుంది. ఓకే, ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ యూనివర్సల్ ఎనర్జీ అన్నది మనలో ఫ్రీ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన బాడీలో, మైండ్లో, అన్ని విషయాల్లో కూడాను అప్పటి వరకు మనం ఎలా ఉన్నామో అంతకన్నా ఉన్నతంగా మనం తయారవడానికి ఎంతో సహకరిస్తుంది. ఓకే, సో దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటి అంటే మనలో ఉన్న నెగిటివిటీస్ని ఒక్కటొక్కటిగా తొలగించుకోవడం, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆలోచనతోనే ముడిపడి ఉంటుంది. మనిషి తన ఆలోచనల సమూహం, ఇది ఖచ్చితం. ఓకే, మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో అలాగే తయారవుతుంటాం.
మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది. కాబట్టి మనం ఈ క్షణం నుండి మనలో ఏవైతే నెగిటివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి ఫోకస్ చేసి ఒక్కొక్కటిగా రిమూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ప్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా తయారవడానికి ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయనివి కూడా మన లైఫ్ లో వచ్చి చేరుతూనే ఉంటాయి. మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుతున్నాం కదా, ఆనందాలు అనే బటర్ఫ్లైస్ వెనక మనం పరిగెట్టవలసిన అవసరం లేదు, అవే వచ్చి వాళ్తాయి మన దగ్గర. ఓకే, యా, డోంట్ బి లిమిటెడ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ థాట్స్. మనిషిని ఒక లిమిటేషన్స్ లో ఉంచేసేవి ఏంటి అంటే ఆలోచనలే. ఓకే, ఎప్పుడైతే మనం నా వల్ల కాదు, ఓకే, నాకు అంత అర్హత లేదు, నేను అలా చెయ్యలేను, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, ఓకే, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటామో మనం ఆ లిమిటేషన్లోనే ఎప్పుడు కూడా ఉండిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి మనం ఆ ఆలోచన విధానాన్ని మార్చుకున్నాం అనుకోండి, నేను ప్రయత్నిస్తాను, నేను అనుకున్నది సాధిస్తాను, నేను జీవితంలో ఏమనుకున్నా కూడా సాధించగలను, ఆ శక్తి నాలోనే ఉంది అని కానీ అనుకుంటే ఏదో తెలియని అదృశ్య శక్తి ఒకటి మనలో పనిచేయడం ప్రారంభమవుతుంది. ఓకే, అది ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అంచెలంచెలుగా మనలో పరిణతి అన్నది మనకి కనిపిస్తుంది. అది కేవలం మనతోనే ఆగిపోకుండా మన కుటుంబం మీద, మన కుటుంబ సభ్యుల మీద, అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా దాని తాలూకు ప్రభావం చూపిస్తుంది. ఓకే, సో కేవలం మన లిమిటెడ్ థాట్స్తో మనం మన జీవితాన్ని లిమిటెడ్గా ఉంచేయకుండా వాటిని బ్రాడ్గా చేసుకొని, ఓకే, అంటే మానసికంగా ఎదుగుదల కోసం ప్రయత్నించి నెగిటివిటీస్ని దూరం చేసుకుంటూ ఉంటే నిజమైన జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని జీవితంలో కూడా మనం చూడగలం. ఓకే, సో ఇదంతా ఎవరు చేస్తారు మన కోసం? చెప్పండి, ఎవరు చేస్తారు మన కోసం? మనం ఎవరికైనా చెప్పామనుకోండి, నా జీవితం ఇలా ఇలా ఉండాలనుకుంటున్నాను, మీరు చేసేయండి అని అంటే ఎవరైనా ఉన్నారా చేయడానికి? అలా మనమే చేసుకోవాలి. ఎస్, మనమే చేసుకోవాలి. ఓకే, ఎవరో ఏదో చెయ్యరు మన కోసం. మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అంటే మనమే చేసుకోవాలి, మనమే ప్రయత్నించాలి. ఓకే, జనరల్గా అంటారు కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని. అంటే ఏంటి దాని అర్థం? మనం ఎవరి కోసమో వెయిట్ చేస్తూ, లేదా ఏదో ఆపర్చునిటీస్ వస్తే నన్ను నేను డెవలప్ చేసుకుంటానని వెయిట్ చేయకుండా ఈ క్షణమే ప్రయత్నించాం అనుకోండి. ఓకే, అంటే ప్రొక్రాస్టినేషన్ ఉండకూడదు. మళ్ళీ ఒకటి అనుకుంటాం, ఏమైనా ఇలాంటివి వినేటప్పుడు, మోటివేషనల్ స్పీచెస్ కానీ వీడియోస్ కానీ విన్నప్పుడు అనుకుంటాం ఏంటంటే ఎస్ నేను కూడా చేస్తానని. కానీ అగైన్ విల్ గో బ్యాక్, మనం పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాం. తర్వాత చేయొచ్చులే, లేదా ఇది అవుతుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ బోల్డ్ ఉంటాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైతే 100% నమ్ముతామో అప్పుడు మాత్రమే ఏదైనా కూడా నిజమై మన ముందు నిలుస్తుంది. కాబట్టి నమ్మకంతో ఖచ్చితంగా నేను నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాను అని అనుకొని కానీ ఏదైనా ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా వండర్ఫుల్ రిజల్ట్స్ అన్నవి వస్తూనే ఉంటాయి. ఇది కేవలం మీ చేతుల్లోనే ఉంది. ఓకే, నౌ ఈస్ ద టైమ్ ఫర్ చేంజింగ్, టైమ్ ఫర్ చేంజ్. ఓకే, ఇన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిపేస్తూ వస్తున్నాం ఒకే రీతిలో, ఒకే ఆలోచన విధానం, ఒకే రకమైన ఛాలెంజెస్, ఒకే రకమైన ప్రాబ్లమ్స్. ఎప్పుడు అలాగే జీవిద్దామా, మార్చుకుందామా అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడాను కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ క్షణమే అద్భుతమైన సమయం. ఇస్ ద టైమ్ ఫర్ చేంజ్. ఎప్పుడైతే చేంజ్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో చేంజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మన జీవితాన్ని మనం మార్చుకోవాలంటే, మనల్ని మనం మార్చుకోవడానికి ఏం చేయాలి? మీరు ఎవరైనా చెప్తారా? హలో, మీ ఒపీనియన్ చెప్పండి. మన హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాలి మ్యామ్. ఎస్, మన హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాలి. ఇంకా
కొత్త కొత్త హాబీస్ ని క్రియేట్ చేసుకోవాలి. కొత్త హాబీస్ ని క్రియేట్ చేసుకోవాలి. వెరీ గుడ్. ఇంకా మనం చేయాలనుకున్న పనికి కావాల్సిన పనులను చేయాలి, స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. ఎస్, మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో కేవలం ఆలోచనలో ఉండిపోకుండా ఆచరణలో పెట్టాలి. యాక్షన్ టేకింగ్ మోడ్లోకి రావాలి. ఓకే, ఆ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు 2 రోజులు చేసి 3వ రోజు బంద్ చేసేయకుండా కంటిన్యూ చేయాలి. ఓకే, నేను ఈరోజు ఈ మధ్యన ఒక వీడియో కూడా పెట్టాను కదా, మన జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఏంటి 5 డిఫరెంట్ సీక్రెట్ స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్, దెన్ డిసైడ్, దెన్ టేక్ యాక్షన్, దెన్ కంటిన్యూ ఇట్ అండ్ రీచెక్. ఓకే, ఈ 5 అంశాలను కానీ మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన జీవితాన్ని మనం వండర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. సో అలా చెయ్యాలి అంటే వన్ అండ్ ఓన్లీ ప్రిన్సిపల్ ఈజ్ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, మనతో మనం కనెక్ట్ అవ్వాలి అన్ని విధాలుగా. మనం ఎంతసేపు ఏం చేస్తూ ఉంటామంటే మన ఎదుట ఉన్న వ్యక్తులు పరిస్థితుల మీద ఫోకస్ చేస్తూ ఉంటుంటాం. అప్పుడు అలా అయింది, వీళ్ళు ఇలా చేశారు, ఓకే నా జీవితం అలా అయిపోయింది, అప్పుడు అలా ఇలాంటివి చేయడం వల్ల అలా అయింది, ఇవన్నీ మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. అవన్నీ మీద మనం ఫోకస్ ఉన్నంత వరకు మన జీవితంలో ఎటువంటి మార్పు రాదు. ఎందుకంటే మనలో నెగిటివిటీ పనిచేస్తూ ఉంటుంది. దాన్నే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం ఆ యూనివర్స్ నుండి కూడా. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, మనకి ఎటువంటి భావాలు అయితే ఉంటాయో, ఎటువంటి ఆలోచనలు అయితే ఉంటాయో ఆ యూనివర్స్ మనకి రెట్టింపుగా అవే అందిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎంతవరకు అయితే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో అదే మనకి యూనివర్స్ తదాస్తు అంటదన్నమాట. కాబట్టి మన జీవితంలో మార్పు రావాలంటే మార్పు రావాల్సింది మన ఆలోచనల్లోనే. అలాగే కనెక్ట్ అవ్వాల్సింది ఫస్ట్ మనతో మనం. ఓకే, మనతో మనం కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనలో ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, ఎక్కడ నెగిటివిటీస్ ఉన్నాయి, నా ఆలోచన విధానం ఎలా ఉంది, నేను ఎక్కడ మార్చుకోవాలి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కటిగా మన లోపల నుండి తీసి పాడేయవలసినవి తీసేస్తూ యాడ్ చేసుకోవాల్సినవి యాడ్ చేసుకుంటూ ఉంటుంటే అప్పుడు కదా స్టార్ట్ అవుతుంది మన అద్భుతమైన జీవితం. ఓకే, సో ఈ పవర్ మనలోనే ఉంది, బయట ఎక్కడో లేదు. సో ఎవరిలో ఉన్న పవర్ని వాళ్ళు కానీ తెలుసుకొని కరెక్ట్ ప్రాసెస్లో ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ఓకే, సో ఆ పవర్ని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఒక పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే క్రియేటివిటీ పెరుగుతుంది. ఓకే, విల్ బి అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఇంతవరకు ఏంటంటే ఒక లిమిటెడ్గా ఉండిపోతున్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటూ ఉంటారు కదా, ఒక నూతిలో ఉన్న కప్పకి ఆ నుయ్యే ప్రపంచం అనుకుంటుందని కదా. అంటే ఏంటి, తను అందులోపలే ఉండిపోవడం వల్ల బయట ప్రపంచం మరి తనకి తెలియదు. కానీ వన్స్ అది బయటకు వచ్చి చూస్తే అసలు ప్రపంచం అంటే ఏంటో అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనలో ఉన్న పవర్ మనం తెలుసుకుంటూ ఉంటామో, మనలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనలో పాజిటివిటీ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. తర్వాత మనం ఫిక్స్డ్గా ఎక్కడైతే ఉండిపోయామో ఇంతవరకు దాని నుండి బయటపడి బయట ప్రపంచాన్ని చూడడం తెలుసుకోవడం కూడా అవుతుంది. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనమే సృష్టించుకోవచ్చు. ఆ పవర్ ఎవరిలో ఉంది, ఎక్కడ ఉంది? మనలోనే ఉంది, మనలోనే ఉంది మరి. ఎస్, మనలోనే ఉంది. ఓకే, సో చేంజ్ యువర్ మైండ్ సెట్ ఇన్ 3 days. ఇంతవరకు ఏవేవైతే మనం ఫిక్స్డ్ అయిపోయి ఉన్నామో మన మైండ్లో, ఓకే ఇది ఇంతే, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, లేకపోతే ఇలాగే ఉంటుంది, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటున్నాయో, అండ్ దట్ టు విమెన్ అనేసరికి ఇంకా రకరకాల లిమిటేషన్స్ ఉంటాయి. నేను ఆడదాన్ని, నా వాళ్ళు అవ్వదు, ఓకే నాకు ఎవరు సపోర్ట్ చేయరు, నేను ప్రయత్నించినా అవ్వదు, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటున్నాయో అవి మిమ్మల్ని ఎప్పుడు కూడాను అలా కంట్రోల్ చేసేస్తూ ఉంటాయి. ఓకే, దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఇంతవరకు మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే రిజిస్టర్ అయి ఉన్నాయో వాటన్నింటినీ కూడాను రీప్రోగ్రామ్ చేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. ఓకే, ఆ ట్యూన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే
తెలుసో తెలియకో ఇంతవరకు మన మైండ్లో ఏవైతే మనం రికార్డ్ చేసేసుకొని దాని ప్రకారమే అన్ని పనులు చేసుకుంటూ అటువంటి రిజల్ట్సే పొందుతూ ఉన్నామో దాని నుండి బయటపడి ఒక కొత్త విధానాన్ని మన జీవితంలో ప్రారంభించవచ్చు. ఓకే, అది నిజంగా ఇది పనిచేస్తుందా? ఇది చాలా మందికి డౌట్. ఓకే, నిజంగా 3 రోజుల్లో మన జీవితంలో అంత మార్పు వస్తుందా? మీరేమంటారు? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ రిగార్డింగ్ దిస్? మీకు ఏమైనా ఐడియా ఉందా? కంప్లీట్ గా రాకపోయినా ఒక ఐడియా అనేది వస్తుంది మ్యామ్. ఫౌండేషన్ వేయడం జరుగుతుంది కదా. ప్రయత్నిస్తూ ఉండాలి మేడం, యా, పాజిటివ్ గా వచ్చేటట్టు. ఎస్. అంటే మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎలా ఫౌండేషన్ ఫస్ట్ అవసరమో అలాంటి ఫౌండేషన్ ఈ 3 రోజులు. ఓకే, మన సబ్ కాన్షియస్ మైండ్ ని ట్యూన్ చేయడం దేనికోసం? టు ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్. ఇంతవరకు ఏవైతే మనల్ని లిమిట్ గా ఉంచేస్తున్నాయో, ఓకే, ఒక అద్భుతమైన ప్రపంచానికి మనల్ని దూరం చేస్తూ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకోవచ్చు ఈ 3 days లో. ఓకే, అయితే నిజంగా పనిచేస్తున్నాయా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే కొంతమంది నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడుతున్నారు, మేడం మీ సెషన్స్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, కానీ అవి ఎంతవరకు పనిచేస్తున్నాయా ఏంటి అన్నది చెక్ చేస్తామని అంటూ ఉన్నారు. నో ప్రాబ్లం. ఇదేంటంటే జస్ట్ విన్నంత మాత్రాన చెప్పినంత మాత్రాన కాకుండా ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఓకే, వాళ్ళకి అర్థమవుతుంది క్లియర్గా కదా. ఇప్పుడు గులాబ్ జామున్ చాలా తీపిగా ఉంది, చాలా టేస్టీగా ఉందని మనం చెప్తాం, కానీ ఎవరైతే దాన్ని తింటారో వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో అది ఎంత టేస్టీగా ఉంది, ఎంత స్వీట్గా ఉన్నది అన్నది కదా. సో అలా మన స్నేహ సెషన్స్ ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళలో కొంతమంది వాళ్ళ తాలూకా షేరింగ్స్ ని మనతో ఇప్పుడు షేర్ చేసుకోవడం జరిగింది. అవి నేను మీకు జస్ట్ చూపిస్తున్నా. అంటే మనలో ఉన్న ఎనర్జీని మనం ట్యూన్ చేసుకోవడం వల్ల ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఓకే, అటువంటి రిజల్ట్స్ పొందాలంటే ఏం చెయ్యాలి, ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా జస్ట్ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. దానివల్ల మన ఎనర్జీ అన్నది మళ్ళీ రీగెయిన్ అయిపోతుంది. ఓకే, సో మన స్నేహ సెషన్స్లో ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో అంటే ఎవ్రీ సాటర్డే, అలాగే నేను ఏవైతే కండక్ట్ చేస్తున్నానో 3 days వర్క్షాప్, 5 days వర్క్షాప్, 21 days వర్క్షాప్, ఇలా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆకాశమే నీ హద్దు. ఎందుకంటే సముద్రం అంత లోతైన మనసు నీ సొంతం. ఓకే, మనకి లిమిట్ ఏంటి అంటే ఆకాశమే. ఎందుకంటే అంత శక్తి మనలో ఉంది కాబట్టి. ఓకే, అయితే అది ఎప్పుడు అవుతుంది అంటే సముద్రం అంత లోతైన మనసు నీ సొంతం అయినప్పుడు. ఓకే, ఎప్పుడైతే మనం మన మైండ్ని ప్యూర్గా లవబుల్గా తయారు చేసుకుంటూ ఉంటుంటామో, నెగిటివిటీస్ అన్నింటినీ కూడాను దూరం చేసుకుంటూ పాజిటివిటీ పెంచుకుంటూ ఉంటామో, మనలో ఉన్న హిడెన్ పవర్ని మనం తెలుసుకుంటూ దాన్ని ఉపయోగిస్తూ ఉంటామో, మన సమయాన్ని మన శక్తిని సరైన విధంగా ఉపయోగించుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా ఈ ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా కూడా. ఏంటది? ఆకాశమే నీ హద్దు, సముద్రం అంత లోతైన మనసు నీ సొంతం. ఓకే, అయితే రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయి? మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? నిజంగా వస్తుంటాయి ఎలాగా? ఇది డౌట్. ఓకే, ఎందుకంటే రకరకాల టెక్నిక్స్, టూల్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, అవన్నీ యూజ్ చేస్తే కదా వస్తాయి. కేవలం మైండ్ సెట్ మార్చేసుకోవడం వల్ల అయిపోతాయా? ఇది కూడా క్వశ్చన్ చాలా మందికి. కానీ అందరికీ ఇప్పుడు ఒక విషయం నేను తెలియజేస్తున్నాను ఏంటంటే ఎన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ అయితే ఉన్నాయో అవన్నింటికి కూడాను బీజం ఏంటి అంటే ఇదే మైండ్ సెట్. ఓకే, మన ఆలోచన విధానం. ఎటువంటి మార్పు రావాలన్నా, ఏ టెక్నిక్ పనిచేయాలన్నా కూడా
బేస్ ఏంటి అంటే మన మైండ్ సెట్. ఓకే, ఈ మైండ్ సెట్ ని మనం ట్యూన్ చేసుకొని అవసరమైన విధంగా మార్చుకున్నప్పుడు మాత్రమే ఎటువంటి రిజల్ట్స్ అయినా పొందగలం జీవితంలో. ఓకే, సో ఎవరికైతే ఇలాంటి క్వశ్చన్ వస్తుందో నిజంగా మైండ్ సెట్ మార్చుకుంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా అని చాలా మందికి ఉంటుంది కదా. చూద్దాం ఎలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయో. యాక్చువల్లీ న్యూ మైండ్ సెట్, న్యూ రిజల్ట్స్. ఎప్పుడైతే మన మైండ్ సెట్ని మనం కొత్తగా మార్చుకుంటామో, ఇంతవరకు ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని, అప్పుడు మాత్రమే న్యూ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, లేకపోతే మనం నెలలు సంవత్సరాలు గడిచిపోయి మనం ముసలైపోయి మన ప్రాణాన్ని కూడా వదిలేస్తాం తప్ప జీవితంలో ఎటువంటి మార్పు రాదు. ఓకే, కాబట్టి మన జీవితంలో ఎటువంటి డెవలప్మెంట్స్ కావాలన్నా కూడా మనం ఏం చేయాలమ్మా అంటే మన మైండ్ సెట్ని కొత్తగా ట్యూన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కొత్త రిజల్ట్స్ అన్నవి వస్తూ ఉంటాయి. ఓకే, ఆ రిజల్ట్స్ అన్నవి కూడాను స్టెప్ బై స్టెప్ మనం పైకి ఎదుగుతూనే ఉంటాం తప్ప మళ్ళీ బ్యాక్ వచ్చేది లేదు. అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే మనం కేవలం చేంజ్ కోసం ప్రారంభించట్లేదు ఆర్ ప్రయత్నించట్లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా చేంజ్ కి ట్రాన్స్ఫర్మేషన్ కి మధ్యలో డిఫరెన్స్. ఓకే, చేంజ్ అంటే ఏంటి? ఇట్స్ ఫర్ ఫిక్స్డ్ టైం. లైక్ నీళ్ళు ఐస్ క్యూబ్ గా మారడం అన్నది చేంజ్. మళ్ళీ అది వాటర్ ఫామ్ లోకి వచ్చేస్తుంది కదా. సో చేంజ్ అన్నది మేబీ చాలా మందికి లైఫ్ లో వస్తూ ఉంటది, కానీ మళ్ళీ బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోతుంటారు. కానీ మన స్నేహ అండర్లో మనం ఏవైతే ఇవన్నీ చేస్తున్నామో, ప్రోగ్రామ్స్ చేస్తున్నామో లేదా సెషన్స్ కండక్ట్ చేస్తున్నామో, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎగ్జాంపుల్ ఏంటి? పాలుని పెరుగుగా తయారు చేయడం. పాలలో ఎప్పుడైతే మనం పెరిగేస్తున్నామో అది పెరుగుగా మారిపోతుంది, కానీ తిరిగి మళ్ళీ అది పాలు స్టేజ్కి రాదు కదా. పెరుగు నుండి దాన్ని చిలికిన తర్వాత వెన్న, ఆ తర్వాత దాన్ని కాచిన తర్వాత నెయ్యి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్వర్డ్ గ్రోత్లోకే ఉంటుంది. సో మన స్నేహాలో ఎవరెవరైతే చేరుతున్నారో వాళ్ళ జీవితాల్లో రిజల్ట్స్ ఎప్పుడు కూడాను ఒక స్టెప్ నుండి పైకి వెళ్ళడమే అవుతుంది తప్ప వెనక్కి వచ్చేది లేదు. ఓకే, ఇది నేను చాలా గర్వంగా అండ్ హ్యాపీగా కూడా షేర్ చేస్తున్నా, ఎందుకంటే నా మెంటీస్ నాతో షేర్ చేస్తున్న విషయాలన్నీ కూడా అలా ఉన్నాయి మరి. ఓకే, సో ఏంటా రిజల్ట్స్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నారు, మరి తెలుసుకుందాం అనుకుంటున్నారు అందరూ ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి మన స్నేహతో. ఓకే, ఓన్లీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, అవేంటో మీకు చూపిస్తా. ఓకే, see here is one of our friend, I mean from Sneha family. Okay, and see what does she say regarding our Sneha. ఇది ఈరోజు ఈవినింగే నాతో షేర్ చేసిన రిజల్ట్. ఇప్పుడు నేను ఏవైతే మీతో షేర్ చేస్తున్నానో, నా పేరు రాజ్యలక్ష్మి. నేను ఈ స్నేహ కుటుంబంలో జర్నీ స్టార్ట్ చేసి 6 నెలలు అవుతుంది. దీంట్లో నేను చేరకముందు ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉండేదాన్ని. ఒక్కొక్కసారి నా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఎందుకు ఈ జీవితం అనిపించేది. మళ్ళీ వెనక్కి చూసుకుంటే నా వల్ల ఇంకొకరు బాధపడకూడదు అని ఆలోచించేదాన్ని. ఈ క్రమంలో మా చెల్లి అనిత మేడంకు పరిచయం చేసింది. తర్వాత మేడం సెషన్స్ ప్రతి వారం క్రమం తప్పకుండా చూడడం మొదలుపెట్టారు. నేను చేసే పొరపాట్లు ఏమిటని, ఏమి మార్చుకుంటే నా జీవితం బాగుంటుందని మేడం చెప్పే ప్రతి పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ జర్నీలో మా పాపకి మంచి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేశాను. అలాగే మా బాబు నేను చదవలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను, ఐ మీన్ హాస్టల్ నుంచి అన్నాడు. అప్పుడు మేడంకి అడిగాను ఏం చేయమంటారు అని. బాబుకి ఎలాగ నచ్చితే అలాగే చేయండి అని చెప్పారు. దానివల్ల వాడు ఎంత భయపడ్డాడో, ఇప్పుడు మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చేస్తాను అన్నాడు. అది కూడా మేడం చెప్పినట్టుగా చేయడం వల్ల జరిగింది. మా వ్యాపారం విషయంలో, నా భర్త విషయంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాటి నుండి కూడా బయటపడుతున్నాను. నేను ఒక హెల్త్ కమ్యూనిటీలో ఉన్నాను. దాంట్లో కూడా నేను సక్సెస్ అవ్వడానికి మేడం చెప్పేది నాకు సపోర్ట్ అవుతుంది. ఇంకా ఎన్నో ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కొనే ధైర్యం నాకు పెరిగింది.
ఇదంతా నేను మేడం చెప్పిన సెషన్స్ చూడడం వల్ల దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చేసింది. అంతా మేడంకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లవ్ యూ మ్యామ్. ఎస్, ఐ లవ్ యూ టూ అమ్మా. And thank you very much for following me and getting such results in your life. అలాగే ఇక్కడ చూద్దాం. From Aslesa. I am Aslesa. I am from Hanmakonda, Telangana. I joined in Sneha family 1 month ago. After joining in this family, I attended few workshops which are useful for tuning women mindset. I learned new things and techniques by my implementing them, and I implementing them. One can lead happy and fulfilled life by achieving goals. Through your guidance, I am able to handle the situations and overcome challenges as well as hurdles arised in my life. This community made me how to solve different problems and to find the proper solution by the help of you, ma'am. I feel this is the wonderful opportunity to be a part of this community. We are blessed to have you in our lives, ma'am. Thanks a lot, Anta ma'am. I love you, ma'am. Yes, Aslesa, I love you too. And thank you very much for reaching me and getting such type of results by implementing the instructions or the guidance which I provide you. Okay. And here is our lovely Alvelu Amma. She is of 53 age. Okay. అంతా మేడం గారు, నేను స్నేహ ఫ్యామిలీలో చేరాక నాలో చాలా మార్పు వచ్చింది. సందేహాలకు, ఛాలెంజెస్కి సొల్యూషన్ ఈజీగా లభిస్తుంది. ఫియర్ని వదిలేస్తున్నా, ఉల్లాసంగా ఉండగలుగుతున్నా. ఇది అంతా అనితమ్మ చలువ. థ్యాంక్ యూ మ్యామ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అమ్మా టూ. అండ్ రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఈవెన్ ఇఫ్ మీకు 53 years ఏజ్లో కూడా మీ జీవితాన్ని మీరు ఎంత అద్భుతంగా మలుచుకోవాలి, ఇప్పటి వరకు ఏదైతే జీవితాన్ని జీవిస్తున్నానో ఇంకా నేను బెటర్గా జీవించాలి అని అనుకుంటూ నన్ను రీచ్ అవ్వడం, అలాగే నా సెషన్స్ అటెండ్ అవ్వడం, నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంత అద్భుతమైన రిజల్ట్స్ మీరు పొందుతున్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ హియర్ ఇస్ స్వాతి. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. నా పేరు స్వాతి. నేను మిమ్మల్ని ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అయ్యాను. మీరు నాకు కెరియర్ పరంగా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. జీవితంలో ఛాలెంజ్లు ఉన్న వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మీ సెషన్స్ ద్వారా నేర్చుకుంటున్నా. చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇంకా లైఫ్లో ఏమైనా సాధించాలి, మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నాలాగా ఇంకా చాలా మందికి సెషన్స్ ఉపయోగపడుతుంది అని చాలా మందికి హెల్ప్ చేస్తున్నా. చాలా కృతజ్ఞతలు మ్యామ్. ఐ లవ్ యూ సో మచ్ మ్యామ్. యా స్వాతి గారు, ఐ లవ్ యూ సో మచ్. మీరు కేవలం ఈ సెషన్స్ మీ డెవలప్మెంట్ కోసమే ఉపయోగపడడమే కాకుండా చాలా మందికి మీరు ఈ విషయాలను తెలియజేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు బెటర్గా తయారు చేసుకోవడానికి. ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ షేరింగ్స్ ఆఫ్ అవర్ లవ్లీ ఫ్రెండ్స్. అలాగే మన అంజలి అమ్మ కూడాను తన తాలూకా షేరింగ్ని చేయడం జరిగింది. యా, హియర్ ఇట్ ఈస్. యా, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అంజలి Tanko from USA, California. Just a minute. Yeah, hi everyone, this is Anjali Tanku from USA, California. In this 21-day Mind Accelerator workshop conducted by Anta ma'am, I learned mainly about 5 main aspects of life like health, relationships, money, career, spirituality. I learned how to write affirmations also, and how to use Ho'oponopono technique for anything I want. Now I achieved mental clarity also. I'm more positive person now and confident. My mind completely programmed now in a positive way.
And thank you so much, Anta ma'am, for your wonderful guidance. It's a great 21-day journey with you. Live sessions are amazing. Forever grateful to you and Sneha family. Thanks a lot. సో మనం అనుకుంటూ ఉన్నాం కదా, మన స్నేహ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు, అమెరికాకి కూడా చేరడం జరిగిందని. కేవలం చేరడమే కాదు, ఇంత మంచి రిజల్ట్స్ ని కూడా అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి ఫర్ రీచింగ్ మీ అండ్ జాయినింగ్ మై సెషన్స్ అండ్ గెటింగ్ దీస్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఓకే, సో ఇంకా ఎవరైతే వాళ్ళ జీవితంలో ఇలాంటి వండర్స్ చూద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరికి కూడాను ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కలిగించడం జరుగుతుంది విత్ 3 days వర్క్షాప్ మైండ్ సెట్. ఓకే, ట్యూన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ టు ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్. ఓకే, ఇంతవరకు ఏవైతే లిమిటేషన్స్ వల్ల మన లైఫ్ ఒక విధంగా ఉండిపోతుందో దాన్ని ఓవర్కమ్ చేస్తే ఎంత అద్భుతంగా మనం తయారు చేసుకోవచ్చో తెలుసుకోవడానికి 3 days వర్క్షాప్ ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 6th May. సో 6th, 7th, 8th మేలో చేయడం జరుగుతుంది. అండ్ టైమింగ్ వచ్చి 8 PM to 9 PM. ఓకే, జనరల్గా నేను ఈ టైంలో ఇప్పుడు పిల్లలకి సెషన్ చేస్తూ ఉంటాను అని చెప్పాను కదా. సో పిల్లలు ఏంటంటే కొంతమంది వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఈ టైం కొంచెం వాళ్ళకి ఐ మీన్ లేట్ అవ్వడం, వాళ్ళు జాయిన్ అవ్వడం అవి అవుతున్నాయి. దట్టు నాకు రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ కాబట్టి స్కూల్, నేను పిల్లల తాలూకా వర్క్షాప్ 11కి షెడ్యూల్ చేసుకున్నా. 11 to 12 పిల్లలు అవుతుంది క్లాస్, కాబట్టి మన టైం మనకు దొరికిపోయింది 8 to 9. దిస్ ఈజ్ అవర్ రెగ్యులర్ టైం నా. సో ఈ టైంలో ఈ 3 రోజుల్లో ఎవరెవరైతే వాళ్ళలో ఉన్న లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో, ఒక కొత్త వరల్డ్ ని చూద్దాం అనుకుంటున్నారో, యువర్ మోస్ట్ వెల్కమ్. ఓకే, అండ్ ఓన్లీ విత్ 299 సర్వీసెస్ అందించడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం అనుకుంటున్నారో నా నంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, 7978672042. ఈ నంబర్కి యూ కెన్ మెసేజ్ మీ త్రూ వాట్సాప్ ఆర్ యూ కెన్ కాల్ మీ. చేసి మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ చేసి మీ పేరుని రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు ఈ షేరింగ్స్, అలాగే ఇంతవరకు ఏవైతే మాట్లాడామో ఇవన్నీ కూడా. నౌ ఇస్ ద టైమ్ ఫర్ యువర్ షేరింగ్స్. ఏమనిపించింది మీకు? ఇవన్నీ మాట్లాడాం కదా, ఇప్పుడు మీరు షేర్ చేయండి. ఏమనిపించింది? ఇంకా ఏమైనా అడగాలని ఉందా? క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? ఇట్స్ యువర్ టైం, క్యారీ ఆన్. లేకపోతే ఇంకేమైనా షేర్ చేద్దాం అనుకుంటున్నారా? See, here are only few examples I shared. ఓకే, నాకు ఈరోజు ఎవరెవరైతే మెసేజ్ చేశారో వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్ అవి షేర్ చేస్తా. ఇంతకన్నా ఇంకా గ్రేట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్యాణి, ఎవరైతే 2 years నుండి తన తాలూకా జాబ్ని ట్రై చేసి ఇంకా అవ్వదు నా లైఫ్లో అన్న డిసైడ్ అయిపోయిన అమ్మాయి. స్టార్టింగ్ అయితే అంటే నేను లాస్ట్ జూన్లో ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఫస్ట్ 3 days వర్క్షాప్ తను అటెండ్ అవ్వడం జరిగింది. అది 3 days వర్క్షాప్లో కంప్లీట్గా తనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది పెరిగింది. తర్వాత 21 days వర్క్షాప్ కూడా జాయిన్ అయిన తను. 21 days వర్క్షాప్ కంటిన్యూ అవుతున్న క్రమంలోనే 5th day తను ఇంటర్వ్యూ వెళ్ళడం జరిగింది. అంతవరకు ఎన్నో ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినా కూడా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతూ ఉండేది. ఎందుకంటే తనలో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ ఉంటుండేది అనమాట. వాళ్ళు ఏం అడుగుతారో, నేను ఆన్సర్ చెప్పగలనో లేదో, ఓకే ఐఎమ్ నాట్ క్యాపబుల్, అలా తను అనుకుంటూ ఉండడం వల్ల ఏమైందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫెయిల్యూర్ ఎదురవుతుండేది. కానీ ఎప్పుడైతే 3 days వర్క్షాప్ అటెండ్ అయ్యి తర్వాత 21 daysలో జాయిన్ అయ్యి కంటిన్యూ అయ్యిందో తనలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ ఫస్ట్ పెరిగింది. తన పవర్ తనకు తెలిసింది. ఓకే, తనకి అలాగే కొన్ని టెక్నిక్స్ కూడా చెప్పడం జరిగింది. నువ్వు ఎలా ఉండాలి ఏంటి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, అవన్నీ ఫాలో అవడం వల్ల ఆ అమ్మాయి వెంటనే సెలెక్ట్ అవ్వడం జరిగింది. తను ఎప్పుడు అంటుండేది మాట, మేడం నేను ఎక్కడికి ఇంటర్వ్యూ వెళ్ళినా కూడా మేము తర్వాత ఫోన్ చేస్తామమ్మా అని చెప్తుంటారు, కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ అని. కానీ ఈ సెషన్స్ అటెండ్ అయిన తర్వాత ఏ ఇంటర్వ్యూకి అయితే తను వెళ్ళిందో వెంటనే వాళ్ళు ఫోన్ కూడా చేసి మళ్ళీ
యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి జాబ్ కూడా జాయిన్ అయిపోవడం అని చెప్పారు. సో ఇటు సెషన్ అటెండ్ అవుతుండేది, జాబ్ కూడా జాయిన్ అయ్యి అక్కడ తాలూకా ఇవి కూడా నాకు షేర్ చేస్తూ ఉండేది. అంటే ఎటువంటి మార్పులు వస్తున్నాయి, నేను ఎలా ఉండగలుగుతున్నాను కొలీగ్స్ తో. ఓకే, ఇవన్నీ కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ విత్ కళ్యాణి. అలాగే అనుపమ, మీ అందరికీ తెలిసే ఉంటుంది, తను ఒక బ్యాంక్ ఎంప్లాయ్. స్టిల్ షీ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ హర్ లైఫ్ టువర్డ్స్ బెటర్. ఓకే, ఇక్కడ ఉన్నది తన్నే అడుగుదాం, డైరెక్ట్ గా చెప్తుంది. ఎటువంటి మార్పులు వచ్చాయి పాప మీ లైఫ్ లో? అన్మ్యూట్ అమ్మా. యాక్చువల్లీ చాలా వచ్చింది. ఫ్యామిలీలో కానీ, రిలేషన్షిప్ కానీ, అట్లనే నా మైండ్ సెట్ కానీ, ఏమంటారు దాన్ని, పాజిటివ్ థింకింగ్ కానీ, ఆలోచించే విధానం చేంజ్ కానీ చాలా వచ్చింది. ఈ మధ్య కొంచెం టైం కన్స్ట్రెంట్ వల్ల అటెండ్ అవ్వలేకపోతున్నాను. జస్ట్ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు సెషన్స్ చూస్తున్నా అంతే. బట్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో బాగా జాయిన్ అవ్వండి. చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ జాయిన్ అవ్వండి. చాలా మంచి మార్పు వస్తుంది, మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయితే వస్తుంది. నేను కూడా చాలా అంటే ఇంకా నేను అలవర్చిపోవాలి. 80% వరకు మారా. ఇంకా అది నా ఏమంటారు రోజువారీ దాంట్లో ఇన్కల్కులేట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా మార్పు వస్తుంది. సో చాలా చేంజ్ వచ్చింది, వస్తుంది, ఇంకా వస్తుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తుంది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ద మదర్ ఫర్ సెకండ్ బేబీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఎటువంటి మైండ్ సెట్ అయితే ఉందో, ఎటువంటి డెవలప్మెంట్ అయితే అయిందో మీ లైఫ్ లో, ఖచ్చితంగా పుట్టబోయే బేబీ మీద కూడా దాని తాలూకా ప్రభావం ఉంటుంది. ఆ బేబీ కూడా అంత మెచ్యూర్డ్ గానే ఉంటుంది. ఎందుకంటే తల్లి తాలూకా మానసిక స్థితి, తన ఆలోచన విధానం, ఇవన్నీ కూడా కడుపులో ఉన్న బిడ్డ మీద ఖచ్చితంగా పడతాయి. పుట్టిన తర్వాత కూడా ఆ ప్రభావం జీవితాంతం వాళ్ళకి ఉంటుంది. సో ఇన్ టైంలో ఇటువంటి పరిణతి మీలో రావడం, అలాగే బేబీకి బర్త్ ఇవ్వడానికి కూడాను రెడీ అవ్వడం అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ మెచ్యూరిటీ, ఆ క్వాలిటీస్ అన్ని కూడా బేబీలో ఉంటాయి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఈ మా బాబు మీద కూడా చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాడు. మా బాబు వాడి వయసు కింద ఆలోచించట్లేదు. ఎంతో కొంచెం పెద్దవాళ్ళు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తున్నాడు. అసలు అంటే బై బర్త్ వాడికి వచ్చిందా, ఇప్పుడు ఈ మధ్య వాళ్ళ చేంజ్ అయ్యాడా ఏమో కానీ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాడు. యు ఆర్ సో లక్కీ. బర్త్ వల్ల కొన్ని క్వాలిటీస్ వస్తాయి, తర్వాత మనం ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేసుకుంటూ ఉంటామో మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు పిల్లలు ఎప్పుడు కూడా. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం, వాళ్ళతో ఎలా ఉంటున్నాం, ఇవన్నీ వల్ల కూడా వాళ్ళు మార్పు వస్తూ ఉంటుంది. ఓకే, మా పిల్లలు కూడాను వాళ్ళ ఏజ్ కన్నా చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. ఓకే, డెసిషన్ మేకింగ్ లో కానీ, లైఫ్ విషయంలో ఒక క్లారిటీ కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, స్టడీ పరంగా అన్ని విషయాల్లో. ఎందుకు అలా అవుతుంది అంటే వాళ్ళకి అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి, మనం అలా ఉంటున్నాం కాబట్టి, అలా ఆలోచిస్తున్నాం కాబట్టి, అలా చేస్తున్నాం కాబట్టి అన్ని. ఓకే, సో అందుకే నేను ప్రతిసారి చెప్తున్నా కదా, స్త్రీ కానీ అన్ని విధాలుగా కూడా డెవలప్ అయితే అది కేవలం తనతోనే ఉండిపోదు. తన పిల్లలు, తన కుటుంబం, తన కంప్లీట్ రిలేటివ్స్ అండి అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనండి, అందరి మీద ప్రభావం పడుతుంది. అలాగే సొసైటీ మీద, మన దేశం మీద, ప్రపంచం మీద కూడా. ఓకే, ఇట్స్ ష్యూర్. ఓకే, సో ఇలాగే ఇప్పుడు కూడా ఆనందంగా సక్సెస్ఫుల్ గా ఈ లైఫ్ ముందుకి కొనసాగాలని భగవంతునికి మా అందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు షేర్ చేస్తున్నారా? లైవ్ షేరింగ్. అంజలి, డూ యూ వాంట్ టు స్పీక్? హాయ్ మేడం. హలో, చెప్పండి.
ఈ సెషన్స్ జాయిన్ అయినాక నాలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది మేడం. పేషెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది అండ్ మైండ్ సెట్ కంప్లీట్ చేంజ్ అయింది. Yes. ఇంతకుముందు ఎక్కువ నెగిటివ్ థాట్స్ డామినేట్ చేస్తుండేది. Hmm. దాన్ని నేను సడన్ గా అసలు పాజిటివ్ వేలో మార్చేసాను మీ Yes. గైడెన్స్ తోటి. అండ్ ఆల్ ద మీనింగ్ఫుల్ లైఫ్ గురించి మీరు 9 ప్రిన్సిపల్స్ చెప్పించారు కదా, అవి అచీవ్ చేయడం చాలా డిఫికల్ట్ యాక్చువల్లీ. Hmm. ప్రాసెస్ లా ఉంది ఇంకా. Yes. ఇంకా చాలా యూస్ఫుల్ మేడం మీ 21 days Hmm. ఎక్సలరేటర్, మైండ్ ఎక్సలరేటర్ వర్క్ Yes. షాప్ చాలా యూస్ఫుల్ అయింది నాకు. Hmm. లైఫ్ అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఆ మైండ్ సెట్ అనేది మటు కంప్లీట్ చేంజ్ అయిపోయింది. Yes. మోర్ హ్యాపీయర్ పర్సన్ నేను ఇప్పుడు. Yes. Very good. And congratulations. Okay. That happiest person నేను అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? సో అది ఫీలింగ్ మనకు వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఇంకా రకరకాల మ్యాజిక్స్ అండ్ వండర్స్ జరుగుతూనే ఉంటాయి లైఫ్ లో. ఇక్కడ ఇద్దరు నవ్వుతూ ఉన్నారు చూడండి ఎంత మనస్ఫూర్తిగా, అల్లువేలమ్మ అండ్ లక్ష్మి అమ్మ. ఓకే, లోపల నుండి వస్తుంది ఆనందం. యా ఓకే అంజలి, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ రీచింగ్ మీ ఈవెన్ ఫ్రమ్ అమెరికా. అంటే జ్ఞానానికి అంటే మనల్ని మనం అప్డేట్ చేసుకుందాం, డెవలప్ అవుదాం అన్న ఆలోచనకి ప్లేస్తో సంబంధం లేదని నిరూపించారు మీరు. అండ్ ఎక్కడ ఉన్నా కూడా మనం కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటే మనకి అందించవలసిన ఆపర్చునిటీ ఆ యూనివర్స్ అందిస్తుంది. కానీ ఎవరైతే దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రావాల్సిన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో అంజలి కూడా యూట్యూబ్లో ఏవో వీడియోస్ చూస్తుండగా నా వీడియో డిస్ప్లే అవడం అయింది. యా, యూట్యూబ్ ద్వారానే నేను కనెక్ట్ అయ్యాను మేడం మీతో. సో ఆ తర్వాత తను నాకు మెసేజ్ చేశారు. మెసేజ్ చేసిన తర్వాత నేను రిప్లై చేయడం అయింది. ఆ తర్వాత నా సెషన్స్ అటెండ్ అవడం అయింది 3 days అండ్ 21 days. ఎవ్రీ సాటర్డే కూడా తను అటెండ్ అవుతూ ఉంటారు కాలిఫోర్నియా USA నుంచి. మీరే విన్నారు కదా తన తాలూకా ఎక్స్పీరియన్సెస్. ఇలా ఉంటుంది అనమాట మన స్నేహ జర్నీ. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇంకా చాలా మంది కొన్ని డౌట్స్ ఉన్నాయి మైండ్ లో. నిజంగా పనిచేస్తుందా ఇది? అంటే మైండ్ సెట్ మార్చుకుంటే లైఫ్ ఎంత వండర్ఫుల్ గా ఉంటుందా? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇవి నేను చెప్పినవి కాదు, వాళ్ళే షేర్ చేస్తున్నారుగా. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. లవ్ యూ సో మచ్ మ్యామ్. యా, లవ్ యూ టు. యా, మాకు ఇంత ఓర్పుగా 21 days అవర్స్ అండ్ అవర్స్ నేర్పించారు. యాక్చువల్లీ 21 hours దాటిపోయింది మీరు నేర్పించినప్పుడు. 26 hours దాకా నేర్పించినట్టుంది మాకైతే. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలియజేస్తున్నా. ఎవరైతే 21 days సెషన్ అటెండ్ అయ్యారో, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇంకొక అద్భుతమైన అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. ఓకే, అదేంటి అని ఆలోచిస్తున్నారా? ఇంతవరకు ఏవైతే నేర్చుకొని లైఫ్ లో ఎస్ వీఆర్ బికమింగ్ బెటర్, వీఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని అనుకుంటున్నారో, ఇంకా ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలి, ఇంకెక్కడెక్కడైతే చిన్న చిన్నవి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉండిపోయావో అవి కూడా క్లారిఫై అవ్వాలి, ఈ 21 days లో నేర్చుకున్న నాట్లో అన్నింట్లో కూడాను ఒక్కొక్క విషయంలో ఇంకా లోతుగా మేము మా పెర్ఫార్మెన్స్ ని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక 6 months నా సర్వీస్ నేను అందించడానికి ఐఎమ్ ప్లానింగ్. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్లీజ్ రీచ్ మీ. ఓకే, you can talk to me and we'll plan it. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే 21 రోజుల తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి డౌట్స్. ఓకే మేడం ఇలా చెప్పారు కదా, ఇక్కడ ఈ ఛాలెంజ్ వస్తుంది, దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి, ఇలాంటివన్నీ ఓన్గా మీరు ట్రై చేసుకునే కన్నా ఎప్పుడైతే అండర్ మై మెంటర్షిప్ ఉంటుంటారో అప్పుడు ఆటోమేటిక్గా అట్ దట్ ప్లేస్ ఇన్ దట్ మూమెంట్ మన సొల్యూషన్స్ దానికి ఇవ్వచ్చు. ఓకే, అంతేకాకుండా స్పిరిచువల్ వేలో మీ అందరూ వెళ్ళడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు కాబట్టి సాధన అంటే ఏంటి, ఓకే, ఆ సాధన విధానం కూడా మనం
నేర్చుకోవడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ మెడిటేషన్ అండ్ సత్సంగ్. ఓకే, అంటే ఇటు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం, సామాజికంగా కూడా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అవుతాం విత్ ఇన్ 6 months. ఓకే, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ July 1st, ఇట్ కంటిన్యూస్ టిల్ December. సో దాని తాలూకా కంప్లీట్ డేటా ఏంటి అన్నది మనం మళ్ళీ మాట్లాడదాం ఇన్ డీటెయిల్డ్గా. ఎవరెవరైతే 21 days చేసి మేము ఇంకా 6 months కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు, చేద్దాం అనుకుంటున్నాం మీతో జర్నీ అని అనుకుంటున్నారో నాకు మెసేజ్ చేయండి. వాళ్ళందరికి కలిపి నేను షెడ్యూల్ చేస్తా, ఒకరోజు మనం జూమ్లో కలుద్దాం. ఓకే, ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడదాం దానికోసం ఏంటి ఎలా అవన్నీ. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. అండ్ యా, లక్ష్మి అమ్మ, అల్వేలు అమ్మ, స్వాతి గారు, ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నారా? క్లోజ్ చేద్దామా? వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, నమస్తే, చెప్పండి. నమస్తే అమ్మా, చాలా 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 హ్యాపీగా ఉంది. వావ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు అలా చెప్తుంటే ఎక్కడి నుండో ఎనర్జీ నాకు ఇంకా లోపల నుండి బయటకు వస్తుంటదమ్మా. ఓకే, చాలా 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 హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. ఆ వర్డ్ లోనే ఒక వైబ్రేషన్ ఉందమ్మా, ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తుంటుంది. Yes, చెప్పండి. పెట్టడం నాకు రాదమ్మా, అందుకని నేను పెట్టలేకపోయాను. అవును అవును, పర్వాలేదు, ఇప్పుడు షేర్ చేయండి డైరెక్ట్ గా. నాకు చాలా 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 నేను చాలా మార్చుకున్నాను, మారుతూనే ఉంటాను. దాట్స్ ద స్పిరిట్. 53 సంవత్సరాల లక్ష్మి అమ్మ, చూసారా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో. ఖచ్చితంగా సాధిస్తారు. సాధిస్తాను, అంతే, తగ్గేదేలే మరి మనం. ఎస్ ఎస్, వెరీ గుడ్. ఫస్ట్ లో చెప్పాను కమ్మా, ధ్యానం చేస్తే నాకు నిలవట్లేదు అని చెప్పాను కదా, ఇప్పుడు 1/2 hour చేస్తున్నానమ్మా, 30 minutes. వెరీ గుడ్, నిలబడ్డాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యా యా, అదే నా లైఫ్ లో పెద్ద మార్పు. ఎక్సర్సైజ్ చేస్తున్నాను, చెప్పినవి మీరు చెప్పిన ప్రతి ఒక్క చదువుకుంటాను, చదివితే ఇంట్లోంచి. వెరీ గుడ్. సో అది మాట, స్ట్రిక్ట్ గా మనం డిసైడ్ చేసుకొని ఇవి చేద్దాం అనుకుంటే అవి చేస్తూ ఉంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ వస్తుంటాయి అన్నమాట, మ్యాజిక్స్ అండ్ వండర్స్ అవుతూ ఉంటాయి. యా, ఏమా హ్యాపీనెస్ ఏజ్ లిమిట్ లేదు కదా. అంతే, ఏజ్ లిమిట్ అసలు. నైట్ అయినా సరే టైం చూసుకొని నేను అన్ని వీడియోస్ మళ్ళీ రివిజన్ చేస్తూనే ఉంటా. ఎస్, వెరీ గుడ్. నేను కూడా వింటూ ఉంటుంటానమ్మా, తెలుసా, నాకు టైం దొరికింది అనుకోండి వీడియోస్ నేను కూడా నాకు వింటుంటా. ఎందుకంటే మనం ఒక్కొక్క విషయం ఒక్కొక్క వీక్ మాట్లాడుతున్నాం, ఒక్కొక్క సెషన్ లో ఒకటి మాట్లాడుతూ ఉన్నాం కదా, అవి నేను కూడా మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉంటుంటాను, నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ఉంటుంటాను. ఏమైనా మర్చిపోతానేమోనని మధ్య మధ్యలో అన్ని రాసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి కూర్చొని. అది చాలా మంచి అలవాటమ్మా. ఏదైనా చేసేటప్పుడు ఎస్ నేను ఇది తప్పు చేయకూడదు కదా, మనం క్లాస్ లో నేర్చుకున్నాం, ఇది మళ్ళీ తప్పు చేస్తున్నానని వెంటనే ఇంకా అది చేయటం అప్పుడు కాపేస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అంతేకా మనలోంచి మనకే ఆన్సర్స్ వస్తున్నాయి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు. అంటే అవేర్నెస్ బాగా పెరిగింది. మనతో మనం కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ అవుతాయి. అంటే మనం ఒకవేళ అలవాటుగా ఏదైనా చేసే పోయినా కూడా లోపల మనకి చెప్తుంది, నువ్వు ఇది చేయనన్నావు కదా, ఎందుకు చేస్తావు. ఆటోమేటిక్ మనల్ని మనం మనకి ఆ మార్పు మనం తెచ్చుకోగలిగితేనే మార్పు వచ్చినట్టు అని చెప్పారు మేడం. సెకండ్ డేనే చెప్పారు, 21 days లో సెకండ్ డేనే చెప్పారు. నాకు ప్రతి ఒక్క విషయంలో నేను ఏదైనా అంటే
అలవాట్లో పొరపాటు ఏదైనా జరిగింది అనుకోండి రిసీవ్ చేసుకుంటాం, అది క్యాచ్ చేస్తాం. Yes. ఎస్ మనం ఇలా చేయకూడదు కదా. అది వచ్చేయాలమ్మా, అది అది వచ్చిందంటే ఇంకా మరి అసలు ఇంకా తిరిగి ఉండదు అనమాట నాకు అది మనకి. ఆ, ఆ? నా విషయంలో అది చాలు ఉమ్, మారటానికి. నేను రెడీ అయ్యింది, నా బ్రెయిన్ నా మైండ్ సెట్ రెడీ అయిపోయింది మారాలి అని. చేసుకోవడానికి కొంత time. అంతే అంతే. సో ఎవరికైతే ఆల్రెడీ మారింది, ముందు కన్నా మేము బెటర్ గా ఉంటున్నాం అని అనుకుంటున్నారో వాళ్ళకే ఇంకా బెటర్ అవడానికి, ఇంకా పర్ఫెక్ట్ అవడానికే ఇది నెక్స్ట్ జర్నీ అన్నమాట, 6 months. ఓకే, సో అప్పుడు ఏమవుద్దంటే కంప్లీట్ గా ఒక కొత్త పర్సన్ చూస్తారు అన్నమాట. బై ద ఇయర్ ఆఫ్ 2025 January 1st డెఫినెట్లీ యూ విల్ సీ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఏవైతే కొన్ని ఛాలెంజెస్ ఇంకా ఉంటున్నాయి, టైం పడుతుంది అనుకుంటున్నారో అవన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి ద బెస్ట్ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ అవుద్ది 2025 సంవత్సరం నుండి. ఓకే, యా. మేడం నేను ఇంకోటి ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ అయినది చెప్తాను. నేను నా విషయము ఇలా అవుతుంది అని నేను ఒక క్లోజ్ వ్యక్తితో చెప్పాను అనమాట. చెప్తే నో రియాక్షన్ అనమాట. అంటే ఫోన్ లో చెప్తే టక్కుమని ఫోన్ కట్ చేశారు. కట్ చేస్తే పోనీలే వీళ్ళేంది, వీళ్ళకి అసలు వీళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు అని మళ్ళీ కొంచెం ఆలోచించాను. చూడు మన విషయం చెప్తే, ఇంత క్లోజ్ ఫ్రెండ్ కి చెప్తే కూడా ఇట్లా రియాక్షన్ వచ్చింది అని చెప్పి మళ్ళీ డోంట్ వరీ అని చెప్పి నేను అనుకొని నేనున్నాను నీకు అని నాకు నేనే చెప్పుకోగలిగాను. అప్పుడు మీరు గుర్తొచ్చారు. ఈ మార్పు నాకు ఎందుకు వచ్చింది, లేదంటే నేను బాధపడేదాన్ని, ఒక రోజంతా బాధపడేదాన్ని ఇట్లాంటిది ఫేస్ చేసినప్పుడు. అప్పుడు మీరు గుర్తొచ్చారు. గుర్తొచ్చే ఎంత ఈ క్లాసెస్ మహిమనే అని చెప్పి అనుకున్నాను నేను. చాలా హ్యాపీ అనిపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో మనల్ని మనం వెంటనే కంట్రోల్ చేసుకోగలుగుతున్నామంటే ఇట్స్ అ వండర్ఫుల్ గిఫ్ట్ అమ్మా. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో ఉంటూ విత్ ఇన్ నో టైమే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామంటే అది చాలా గ్రేట్ థింగ్. ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా మనం చేయగలం ఎప్పుడైతే మన మీద మనకు కంట్రోల్ వస్తుంది. అప్పుడే నాకు అన్ని గుర్తొచ్చాయి. మనం ఎరుకలో ఉండాలి, మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాము అని ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉండాలి అని అన్ని గుర్తు ఒకటి అదే మాట, మనం ఏవో అనుకోని ఆలోచనలతో వదిలేకుండా నేర్చుకోవడానికి ముందుకు రావడం, నేర్చుకునేవి ఇంప్లిమెంట్ చేయడం, అవి అలా కంటిన్యూ చేయడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ అన్ని వస్తుంటాయి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏమైనా ఒక మోటివేషనల్ వీడియో విన్నా, లేకపోతే ఇలాంటివి ఏమైనా షేరింగ్స్ విన్నా కూడా అబ్బా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుంది, నేను కూడా అలా ప్రయత్నిస్తాను అనుకుంటారు. కానీ అది ఆలోచన వరకు ఉండిపోద్ది. ఎక్కువ మందికి ఒక 100 మంది కానీ వింటే అందులో కేవలం ఒక్కళ్ళు మాత్రమే డిసైడ్ అవుతారు, ఎస్ నేను చేస్తాను, నేర్చుకుంటాను అని. అలా డిసైడ్ అయిన ఆ ఒక్కళ్ళలో కూడాను ఎంతమంది ముందుకు వెళ్తారు అన్నది కూడా క్వశ్చన్. ఓకే, నేర్చుకొని దీని మట్టుగా ఇది వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉంటున్నారా, లేకపోతే కంప్లీట్ గా ఇవి వాళ్ళ లైఫ్ లో ఉపయోగించుకొని ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నారా అనేది కూడా మ్యాటరే. సో మీరు అందులో ముందున్నారు. ఎందుకంటే మన 21 days కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎవ్రీడే మీ తాలూకా రైటింగ్ రాసి ఫోటో తీసి పెడుతున్నారు, నేను చూస్తున్నాను. ఓకే, మీకు చెప్పా కదా ప్రతిరోజు కూడా మనల్ని మనం అవి చూసి మేము కూడా లైన్ లోకి వస్తున్నాం మేడం. ఇన్స్పిరేషన్ అమ్మా ఇదే. నిజంగా అందుకే రాస్తున్నాను ఎవ్రీ. ఎస్, అంటే ఏంటవుద్దంటే మామూలుగా మనం ఒక్కలం అనుకున్నాం అనుకోండి ఏదైనా, మేబీ మళ్ళీ ఇంకేదో ఫీలింగ్ మనకు రావచ్చు, తర్వాత చేద్దాంలే అని అనిపించవచ్చు, లేదా వేరే దీనిలోకి మైండ్ డైవర్ట్ అయిపోద్ది. కానీ ఎప్పుడైతే అలా కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఉంటూ ప్రయత్నిస్తూ ఉంటామో
ఒకళ్ళ తాలూకా వర్క్ టాస్క్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట. ఓకే, నేను కూడా ఎలా చేయాలి అన్న ఒక థాట్ వస్తుంది. తర్వాత ఎప్పుడు ఎటువంటి ఐ మీన్ డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఒకళ్ళు అడిగేసి నేర్చుకోవడం, అవసరమైనవన్నీ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం. ఓకే, ఇవన్నీ చాలా అవసరం. అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటారు మామూలుగా. ఓకే, మనం ఇప్పుడు మనందరం ఏమనుకుంటున్నాం, మన లైఫ్ ఉన్నతంగా తయారు చేసుకోవాలి, ఉన్న స్థితి నుండి ఉన్నతంగా వెళ్ళాలి, డెవలప్ అవ్వాలి. అయితే వాళ్ళు ఒక్కలే మనం ప్రయత్నించుకోండి. ఎప్పుడైతే ఇలా కమ్యూనిటీ లాగా ప్రయత్నిస్తామో ఖచ్చితంగా మనకి ఎన్నో సంవత్సరాల తర్వాత రావాల్సిన రిజల్ట్స్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే వచ్చేస్తాయి. ఓకే, దానివల్ల ఏమవుద్ది, మన టైంని ఎనర్జీని మనం సేవ్ చేసుకోవడం అవుతుంది, ఇంకా బెటర్గా యూజ్ చేయడం అవుతుంది, ఇంకా బెటర్ ఐ మీన్ రిజల్ట్స్ మనకి వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టుగెదర్నెస్ అండ్ అ కమ్యూనిటీ. ఓకే, సో ఇవి ఈరోజు ముఖ్యమైన విషయాలు. ఇంకా ఎవరేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా, క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? లేదంటే క్లోజ్ చేద్దాం. చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకొని చక్కగా ఉన్నారు. మేబీ దే ఆర్ బిజీ విత్ దేర్ టాస్క్స్. ఓకే, సో ఇదమ్మా ఈరోజు ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకునేవి. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. మన సెషన్ అయిపోయిన తర్వాత ఈ సెషన్ మీద మీ తాలూకు అభిప్రాయాలు ఏంటో నాకు తెలియజేయండి మన గ్రూప్లో. అలాగే యూట్యూబ్లో ఇంతవరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడాను కామెంట్స్ రూపంలో కూడా మీరు తెలియజేయండి మీకు ఏమనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. ఓకే, సో మన ఆలోచన విధానాల్ని మనం ఎప్పుడైతే మలుచుకుంటూ ఉంటుంటామో మన జీవితం అద్భుతంగా తయారవుతూ ఉంటుంది. ఇట్స్ ఎ ప్రాసెస్. ఓకే, సో కలుద్దాం నెక్స్ట్ వీక్ మళ్ళీ with a wonderful topic. Till then, take care. Bye bye. Keep on learning and add value to your life. Okay? Namaste, all of you, and good night. Good night, ma'am. Good night. Good night. Bye. Good night. Good night. All. Good night to all of you. Good night.